2 డేస్ బ్యాక్ ఎట్లా వచ్చారు బయటికి? కొట్టారా ఆళ్ళు? ఇలానే కొట్టి వెళ్ళిపో ఇగ. నువ్వేమన్నా చావు. అప్పుడు పోయినావు గదా! అట్లనే వెళ్ళిపో ఏమన్నా చెయ్యి అని అన్నారు. ఇక నాకు అప్పటికి నేను లాయర్ అంకుల్‌తో కాంటాక్ట్‌లో ఉన్నా కాబట్టి ఇమ్మీడియేట్‌గా ఏ ఆయనకి లాయర్ ఫోన్ అంకుల్? చేశా. ఒక లాయర్ అంకుల్‌తో ఆ! కాంటాక్ట్ ఒక అయ్యారు. లాయర్ ఆ! అంకుల్‌తో. మరి అప్పుడైనా వాళ్ళు లీగల్‌గా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు కదమ్మా! ఇప్పుడు నువ్వు ఇక్కడి దాకా వచ్చావు. నీ కేసులో నిజాయితీ ఉంటే రమ్య గారు ఎంత దూరమైనా దిగిపోతారు. నీకు తెలుసా ఆ సంగతి? అవును. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళావంటే అడ్వకేట్ చేతిలో పడ్డావా నువ్వు రిలాక్స్ ఇంకా హ్యాపీగా ఎక్కడ ఉండాలో ప్రొవైడ్ చేస్తారు. లీగల్‌గా నీ ప్రాపర్టీ అంతా చేశారు నీకు మేడం. తెచ్చి పెడతారు ఇవన్నీ. సో నీకు దొరికిన వ్యక్తి మంచి వ్యక్తి అయితే నీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఇవి చేస్తారు. అలా ఏదైనా జరిగిందా? చేశారు మేడం. మరి ఇంకా ఎందుకంటే నా లీగల్‌గా దగ్గర అక్కడ ఒక్క ఆయన రూపాయి, చూసుకుంటారు కదా! ఇక్కడి దాకా ఎందుకు వచ్చారు? ఒక్క రూపాయి కూడా లేకుండింది మేడం. అవును. ఆ! బయటకొచ్చినప్పుడు ఏమీ లేదు కాబట్టి. లేకుండింది. అయితే ఆయననే ఇచ్చారు నాకు. ఫోన్ రీచార్జ్ గూడా చేయించారు ఆయననే. చేయించి హాస్టల్‌లో ఉండమని ఇచ్చారనమాట. ఫోన్ కూడా ఇచ్చారు. ఫోన్ రీచార్జ్ ఏంటి? ఫోన్ ఉందా నీకు? ఆ! ఫోన్ ఉంది. ఎప్పుడొచ్చింది ఫోను? అప్పుడు నేను బయటికెళ్ళాను గదా మేడం. బయట అప్పుడు మీరు ఉన్నప్పుడు. ఫోన్ కొనుక్కున్నారా? ఆ! అప్పుడు ఉండింది. ఓర్ని! అప్పుడు జరిగిన క్రైమ్ అంతా నువ్వు ఆడియో రికార్డ్ తీయొచ్చు, వీడియో రికార్డ్ తీయొచ్చు. మెమరీ కార్డ్ లేదు మేడం నా దగ్గర. ఓన్లీ ఫోన్ ఉంది. అది గూడా ఎప్పుడైనా రీచార్జ్ నా దగ్గర డబ్బులుంటే చేయించుకుంటా. ఫోన్ ఉంటే మెమరీ కార్డ్ ఉంటదా? లేకుండా నువ్వు ఆల్రెడీ ఎంటెక్ పిల్లవి మాకు చెప్తావు. లేదు మేడం. రియల్లీ మేడం. ఇప్పుడు గూడా నువ్వు నేను ఒక్క ఎవిడెన్స్ చూపిస్తా. పట్టుకొని వస్తే ఒక ఆట ఆడిచ్చొచ్చు వాళ్ళని. అన్నీ నువ్వు చెప్తున్నవే కదా! మనకి ఇందాక నుంచి మీరు మాట్లాడే వాటిలో ఇప్పుడు నేను చాలా సార్లు తీసాను మేడం. ఎవిడెన్స్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే మీకు కొన్ని తెలుసు. పిక్స్ తీసాను మేడం నేను. ఏం పిక్స్ ఆ! దేనివి? అదేంటి కత్తిది, వాళ్ళు కత్తి తెచ్చి పెట్టారు. అవన్నీ కాదు, అవన్నీ తెస్తారులే. ఇంటి నిండా బోల్డని మారణాయుధాలు ఉంటాయి. అవన్నీ మారణాయుధాలు అల్లేం. ఇంజరీస్, నీ ఒంటి మీద ఉన్న ఇంజరీస్ ఏమన్నా పిక్చర్స్ ఉన్నాయి? అవే అవసరం లేదు సార్. వాళ్ళు తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు చూసారా? చాలా వల్గర్ గా తిడుతున్నారని చెప్పారు. అట్లా వాళ్ళే మేడం, వాళ్ళ దగ్గర 2, 3 ఫోన్లు ఉండిద్ది. 2, 3 ఫోన్లు ఉండిద్ది. వాళ్ళే పెట్టి ఇంకా నన్నే రికార్డ్ చేస్తారు. ఆ, ప్రొవోక్ చేసి నన్ను ఇంకా మీరు అరుస్తూ ఉండగా, మీరు తిడుతూ ఉండగా రికార్డ్ చేసుకుంటారు. ఇంకా వాళ్ళు రికార్డ్ చేస్తారు. అప్పుడు ముందే నువ్వు కూడా ఏమైందో రివర్స్ చూడరు. వాళ్ళు అన్నప్పుడు రికార్డ్ అప్పుడు చేసి ఫోన్ ఆల్రెడీ నా ఐఫోన్ కూడా తీసేసుకున్నారు. ఓకేనా? ఇలా ఫోన్ సో ఇప్పుడు మీ దగ్గర లాగేసుకుంటారు. మీరు ఒక అడ్వకేట్ హయాంలో ఉన్నారు, బాగానే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఆయన దగ్గరనే కేసు ఫైల్ చేద్దామని డిసైడ్ అయ్యాం. కేసు రెడీ చేశారా? పార్టీషన్ సూట్ అంటారు. పార్టిషన్ సూట్ వేద్దామని అన్నారు. అన్నాక మళ్ళీ డ్రాఫ్టింగ్ చేశారు. మొత్తం కంప్లీట్ గా చేయలేదు. డ్రాఫ్టింగ్ చేసినాక స్టార్ట్ చేశారు. కొంచెం ఫస్ట్ ఏమన్నారంటే నువ్వు మెంటలీ కొంచెం స్టేబుల్ గా ఎందుకంటే ఈ ప్రెజర్ వల్ల అన్ని గుర్తు చేసుకొని చెప్పమన్నారు. ఒక్కొక్కటి నాకు చెప్పడానికి రావట్లేదు అనమాట ఫ్లో. అయితే దాని తర్వాత డ్రాఫ్టింగ్ చేద్దాము అని చేద్దామని చెప్పారు. అక్కడ హాస్టల్ అస్సలు బాగాలేదు మేడం. లేదు ఇక నాకు అసలు ఒక్క రూపాయి కూడా లేకుండింది. ఆయన్నే ఇచ్చారు. నేను ఏమంటారు కాచిగూడ సూపర్ మార్కెట్ దగ్గర అక్కడే వెళ్ళాను అనమాట. అయితే ఇక్కడ ఒక అక్క కలిసింది. నేను ఏడుస్తున్నా రోడ్డు మీద ఇవన్నీ గుర్తు చేసుకొని నాకు ఏం అర్థం కావట్లేదు. ఎటు పోవాలా, ఏం చేయాలా అని. అయినా కూడా ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ కావట్లేదు. ఎందుకంటే ఆడపిల్ల కదా, రేపు కల్లా అంటారు కదా ఆయనను కూడా, మా చెల్లిని ఎందుకు, నువ్వెందుకు అంత పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇది చేస్తున్నావు అని అంటారని ఆయన కొంచెం భయపడుతున్నారు అనమాట ఆ సార్. అయితే ఈ అక్కయ్య కలిసింది. నేను అనుకోకుండా ఏడుస్తూనే ఉన్నా. ఏమైందమ్మా, ఏమైంది అని అంటే నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. ఆమె కొంచెం నీళ్లు తాగిపించి కామ్ చేసి ఏమైంది అసలు, ఎవరైనా ఏమైనా అన్నారా, ఇక్కడ చుట్టుపక్కల రోడ్డు మీద ఎవరైనా టీజ్ చేశారా, అది ఇది అంటే ఏం చేయలేదు అక్కయ్య, ఇట్లా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం ఉందంటే ఏమేమి చెప్పు నాకు, నేను నీకు ఉంటా అనేసి ఆమె నాకు ధైర్యం ఇస్తే ఇట్లా సో అండ్ సో అని చెప్పాను. నాకు హాస్టల్లో కూడా బాగాలేదు అక్కయ్య అసలు అంటే ఆమె ఇమ్మీడియట్గా నువ్వు నా ఇంటికి రా, నన్ను నమ్ము, మీ అక్కలు మంచి లేరు, అందరు అట్లా ఉండరు, ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, నీకు న్యాయం చేస్తాను నేను. ఎవరమ్మా ఈవిడెవరు? ఒక అక్క అంటే బయట సోషల్ స్ట్రేంజర్, ఐ డోంట్ ఈవెన్ నో ఎనీథింగ్ అబౌట్. రిలయబుల్ అమ్మా? యా ష్యూర్లీ. ఇప్పుడు ఆవిడతోనే ఉంటున్నాను అనమాట నేను. ఇప్పుడు ఆవిడ ఆ 2 డేస్ నుంచి ఆవిడతో ఉంటున్నారు. మమ్మల్ని కాంటాక్ట్ చేసింది ఆవిడేనమ్మా. ఇక్కడికి వస్తే ఏదైనా న్యాయం జరిగిద్దని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. పార్టీషన్ చేసిన ఏది చేసినా లాంగ్ టర్మ్ అయ్యిద్దంట కదా, టైం పట్టిద్ది, నీకు న్యాయం కాదు, నువ్వు ఎక్కడ ఉంటావు అంతలోపు ఒక్క రూపాయి లేదు ఖర్చుకి. మెయిన్ లైఫ్ రిస్క్ ఉంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఏమో మేడం నాకు ఏది బెటరో మేము డిసైడ్ చేసి చెప్తాం. ఇది కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. మేడం, స్వప్న బాధ వింటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అంటే వినటానికి అంటే ఎవరికి కూడా అన్బిలీవబుల్గా ఉంటుందమ్మా. అంటే చదువుకున్న అమ్మాయి, ఇంత సాఫ్ట్ నేచర్డ్ అమ్మాయికి ఇంతమంది శత్రువులు అంటారు. శత్రువులు ఎంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కడో చోట ఒక మిత్రుడు ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈరోజు ఆవిడెవరో కనిపించారు కాబట్టి 2 డేస్ బట్టి మీకంటూ ఒక సపోర్ట్ వచ్చింది.
అంటే ఎప్పుడైతే కనుక అంటే అబ్యూస్ గురయ్యేటటువంటి ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ ప్రధానంగా ఆడపిల్లలు అంటే పద్మవ్యూహం లాగా ఎప్పుడైతే కనుక అన్ని దిక్కుల నుంచి ఫిజికల్ కానీ ఇమోషనల్ కానీ వాస్తవానికి కొంతవరకు సెక్షువల్ అబ్యూస్ అనేటువంటిది అన్ని దిక్కులు వచ్చినప్పుడు ప్రపంచం మీద చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద వాతావరణం మీదే నమ్మకం పోతుంది. వాస్తవానికి నీకు అదే జరిగింది. అంటే అనుకోవచ్చు మనం ఏమని నీకు ఒక ఫోన్ దొరకలేదా, గట్టిగా కిటికీ దగ్గర నుంచి వెళ్ళి అరుస్తే కనుక 4 మనుషులు ఉంటారు, అందులో చార్మినార్ దగ్గర బోల్డ్ మంది ఉంటారు. ఇలాంటి రకరకాల ఐడియాలు ఎవరికి వస్తాయంటే కనుక ఒక రిలాక్స్డ్ స్టేట్లో అంత కంఫర్టబుల్గా అట్మాస్ఫియర్లో ఉండేటటువంటి వ్యక్తులకు వచ్చేటటువంటి ఐడియాస్. అంటే ఒక అబ్యూస్కి అన్ని దిక్కుల నుంచి అబ్యూస్, అందరి మనుషుల నుంచి అబ్యూస్, అందులో నా అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి అబ్యూస్ వచ్చినప్పుడు ఏదో ఆ జనరేషన్ అలాగే ఉంది, మీ జనరేషన్ అలాగే ఉంది. అంటే ఏంటంటే నీకు ఆటోమేటిక్గా ఏమనిపోతుంది అంటే కనుక అది ఒక నూతిలో కప్పలాంటి వాతావరణం అయిపోయేటప్పటికి ఏ దిక్కుకి వెళ్ళినా కూడా ఎవరితో చెప్పుకున్నా కూడా అందరూ కూడా ఒకే మూకుమ్మడిగా వచ్చి వీళ్ళందరూ ఒకే పార్టీ అనేటటువంటి మెయిన్గా అభద్రత, అపనమ్మకం. సో దానివల్ల ఏమైంది అంటే కనుక ఒక 40 years ఎంటెక్ గోల్డ్ మెడలిస్ట్, బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ ఉండేటటువంటి అమ్మాయికి ఈ మాత్రం ఆలోచించలేకపోయిందా? ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, ఒక ఎవిడెన్స్కి సాధించడానికి 100 దిక్కులకి వెళ్తే కనుక 100 మనుషులు వస్తారు, పాత స్నేహితులు ఉంటారు, ఈ ఇరుగు పొరుగు ఉంటారు, రోడ్డు మీద పోయేటటువంటి వాళ్ళని ఎవరే బాబు హెల్ప్ చేయరా అంటే కనుక పైకి వస్తారు అనేటటువంటిది ఏవైతే ఉన్నాయో ఇవేవి కూడా ఏ సమయంలో అయితే కనుక నీకు తట్టాలో, ఎప్పుడైతే కనుక హెల్ప్ గురించి బయటకు వెళ్తే కనుక నీకు ఒక గోల్డెన్ పీరియడ్ అనేది ఏదైతే ఉంటుందో అది నీకు దొరకకుండా పోయిందమ్మా. అంటే చూసేటటువంటి వాళ్ళకి కూడా నమ్మకం కలిగించేటటువంటి విధంగా మొత్తం ఆ పిక్చర్ అంతా కూడా ఇంకో విధంగా చేంజ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక ఇప్పుడు కూడా ఏది ఇంపార్టెంట్ అంటే నీ ప్రాపర్టీ ఇంపార్టెంటా, నీ లైఫ్ ఇంపార్టెంటా, నీ కెరియర్ ఇంపార్టెంటా అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితిలో ఇన్ని సంవత్సరాలు మీ తల్లిదండ్రులు చనిపోయిన నుంచి ఇప్పటి వరకు 30 years నుంచి నీకు 40 years వచ్చేంత వరకు ఏదన్నా ఒక ముఖ్యమైనటువంటిది ఉందా అంటే కనుక ఇప్పటికీ కూడా నువ్వు ప్రాణాలతో వచ్చి ఇక్కడ కూర్చోవటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యం కలిగేటటువంటి అంశం. ఎలా బతికేవు అనేది. నువ్వు సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా నీ సూసైడ్ అటెంప్ట్ ఫలించలేదు, ఇన్ని విధాలుగా హింస పెట్టినప్పుడు కూడా నువ్వు బ్రతికి బట్టకట్టావు. రేపొద్దున ఎప్పుడైతే కనుక నువ్వు పార్టీషన్ సూటో ఇంకోటో వేసి ఇది నాది అని క్లెయిమ్ చేయటం మొదలు పెడతావు, అప్పుడు అసలైనటువంటి థ్రెట్ మొదలవుతుంది. నీ లైఫ్ థ్రెట్ అనేది అప్పుడు మొదలవుతుంది. అంటే ఇప్పుడు వరకు జరిగింది ఏదైతే ఉందో ఒక ఎత్తు, ఇప్పటి నుంచి జరగబోయేది ఇంకో ఎత్తు. ఇక్కడి నుంచి ఇంకా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి, కెరియర్ అనే దానికంటే నీ ప్రాణాలను దక్కించుకుంటూ నిన్ను ఎలాగ జాగ్రత్తగా చూసుకుంటావు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దానికి కావాల్సినటువంటిది ఏం చేయాలన్నది. ఏదేమైనా కూడా ఆస్తికి సంబంధించిన ఫైటు, ప్రాణాలకు సంబంధించిన ఫైటు, కెరియర్కి సంబంధించిన ఫైటు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఏ ఫైట్ చేయాలి అన్నా కూడా ఎవరు వస్తారు ఏదో చేస్తారు అనుకునేటటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి తప్పిదం. ఏదో జరుగుతుంది అనేటటువంటి ఆలోచనతో ఏంటంటే గట్టిగా అరిచి నాకు హెల్ప్ కావాలి అనేటటువంటి ఆలోచన కూడా నువ్వు మర్చిపోయావు. సో నీలాంటి పరిస్థితిలో ఉండేటటువంటి బాధితులు ఎవరన్నా ఉండాలి అంటే కనుక నీ చదువు, నీకు తెలివితేటలు ఒకటే కాదు, ఒక అనుభవం, తర్వాత ఏంటంటే ఒక పోరాట పట్టము, ఒక ధైర్య సాహసాలు కూడా నీలో నింపితేనే ఈ పోరాటం సఫలం అవుతుందమ్మా. లేదంటే పోలీసులు వచ్చినా, లాయర్లు వచ్చినా, ఇరుగు పొరుగు వాళ్ళు 100 మంది వచ్చినా నీకు నిన్నో మొన్నో కనిపించినటువంటి ఒక నీకు ప్రాణం, నీకు హెల్ప్ చేయాలనుకునేటువంటి ఒక వ్యక్తి లాంటి వాళ్ళు వచ్చినా ఇది దీర్ఘకాలికమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఏంటంటే మనోధైర్యం అనేది ఇంపార్టెంట్. వ్యవస్థను ఎక్కడెక్కడైతే టచ్ చేయాలో సరైనటువంటి సమయం సందర్భంలో వాళ్ళని టచ్ చేయాలి. ఎవరైతే నిజాయితీగా నీకు హెల్ప్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటాయో వాళ్ళని కరెక్ట్గా జడ్జ్ చేయాలి. ఎందుకంటే కనుక వీళ్ళు నిజాయితీ పనులను వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళలోనే ఒక మోసపూరితమైనటువంటి ఆలోచన అయ్యి ఈ 10 మంది శత్రువులతో పాటు 11వ శత్రువు తయారవుతే కనుక మళ్ళీ అది సమస్య అవుతుంది. అంటే నేను యాజ్ ఎ డాక్టర్ నా పాత్ర ఇక్కడ చిన్నదే, లాయర్ మేడంది పెద్దది. కానీ నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ అంటే నీలో ఉండేటటువంటి ఆత్మస్థైర్యం అవనియండి, లేదంటే నన్ను నేను కాపాడుకోవాలి, నలుగురు వస్తారని వెయిట్ చేసేటటువంటి క్రమంలో నేను ఉండకూడదు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది అనేటటువంటి ధైర్య సాహసాలతో ముందుకు. ఇందాక అన్నారు ఎక్కడికన్నా వెళ్తే కనుక వర్బాటం, ఎందుకంటే నీకు ఏది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఇదిగోండి సార్ ఈ ఫోటో సార్, ఈ వీడియో రికార్డింగ్ సార్, ఈ వాయిస్ రికార్డింగ్ ఏదీ లేదు. ఏదన్నా ఉందంటే కనుక నీ నోరే నీ ఎవిడెన్స్. నువ్వు వర్బాటంగా నువ్వు చెప్పేటటువంటి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అవి నువ్వు ఎప్పటికీ ఫ్రీ ఫ్లోగా చెప్పలేకపోతున్నావు. కాబట్టి నీ మాట ఎవరైనా నమ్ముతారో లేదో అనేటటువంటిది. ఎందుకంటే కనుక ఒక భయం కుంపట్లో ఉన్నటువంటి నువ్వు ఈరోజు ధైర్యం చేసుకుని ఏదైతే ఉంది అన్నీ చూసాను, ఈ హెరాస్మెంట్ చూసావు, ఆ హెరాస్మెంట్ చూసావు, చావుకి ఒక 1 inch వరకు దగ్గరికి వెళ్ళావు. కాబట్టి ఇక్కడ కొత్తగా నువ్వు పోగొట్టుకునేది ఏది లేదు. కాబట్టి ఒక రాణి లక్ష్మీబాయి లాగా ముందుకొచ్చి నువ్వు ఫైట్ చేయడం తప్ప ఇంకో దారి ఏమీ లేదమ్మా. ఇక్కడ ఎవరు వస్తారు అంటే కనుక మా గోటు వాళ్ళు మేము ఎప్పుడూ ఉంటాం. కానీ మేమేంటంటే వెనకాతల నుంచి నడిపించేటటువంటి వాళ్ళేం కానీ ముందెళ్ళి నీ తరపున పోరాడేటటువంటిది లేదు ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ ఆధారాలు లేవు,
నెంబర్ 1 ఏంటంటే కనుక చాలా ల్యాగ్ పీరియడ్ అనేటువంటి ఉంది. 10-12 సంవత్సరాల పాటు ఏమీ మాట్లాడినటువంటి అమ్మాయి ఈరోజు మాట్లాడితే కనుక అప్పుడెందుకు రాలేదమ్మా, ఇప్పుడెందుకు రాలేదమ్మా, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నామా అని చెప్పి నిన్నే ప్రశ్నలతో కొల్లబొడిచేటటువంటి ఒక వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పుడు నువ్వు కావాల్సింది ఏంటంటే మాలాంటి వాళ్ళ సపోర్ట్, నీ యొక్క తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఆలోచన శైలి ప్లస్ ఒక మొండి ధైర్యం, ఇవన్నీ ఉంటే కనుక ఖచ్చితంగా జస్టిస్ నీ వైపు ఉంటుంది, గెలిచేటటువంటి అవకాశం ఉంటుంది, ప్రొటెక్షన్ అనేటటువంటి ఉంటుంది అనేది నా అభిప్రాయం. నా తరపున నేను నీకు చేయగలిగేటటువంటి హెల్ప్ ఏంటంటే కనుక ఒకప్పుడు మానసికంగా ఈ పోరాటంలో ఎక్కడైనా వీక్ అవుతే కనుక ఆ మనోధైర్యాన్ని నింపేటటువంటి కెపాసిటీలో నేను ఉన్నాను. అది నేను కావాలంటే నీకు అన్ని దిక్కుల నుంచి నేను ప్రొవైడ్ చేయగలను, ఆ కాన్ఫిడెన్స్ నీకు ఇవ్వగలను, ఆ ఫైటింగ్ స్పిరిట్ నీలో నింపే బాధ్యత అదైతే మాత్రం ఖచ్చితంగా నేను తీసుకుంటాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ నథింగ్ టు వరీ. థ్యాంక్ యూ సార్.